సార్ సార్ జూబ్లీ హిల్స్ ఎన్నికల కాంగ్రెస్ విజయాన్ని ఏ రకంగా చూడాలి, భవిష్యత్తు ఎలా ఉండే అవకాశం ఉంటుంది ఈ విజయంతో? వర్మ, ఈ ఎన్నికల్లో కనుక నెగ్గకపోయినట్లయితే కాంగ్రెస్ పార్టీకి చాలా కష్టం ఉండేది. ఓకే, నెగ్గితే అధికార పార్టీ సరే మంది బలము, డబ్బు బలము, అధికార బలం ఉంటాయి కాబట్టి అది పెద్ద విశిష్టమైనది కాదు. నెగ్గకపోతే చాలా కష్టమై ఉంటుంది. సార్ బీఆర్ఎస్ ఉప ఎన్నికకి పెద్ద ప్రాధాన్యత ఇవ్వక్కర్లేదు. ఏం జనరల్ ఎన్నిక కాదు. ఉప ఎన్నికల ఫలితాలు వేరు, జనరల్ ఎన్నికల ఫలితాలు వేరు. వచ్చే 3 ఏళ్లలో ప్రభుత్వం ఏం పని చేస్తుంది, ఆర్థిక ప్రగతి సరిగ్గా ఉంటుందా లేదా, రాష్ట్రకు వస్తే మంచి పాలన ఉంటుందా లేదా, దాని మీద ఆధారపడి ఉంటుంది ప్రజల తీర్పు. అంటే 3 ఏళ్ల వరకు కాంగ్రెస్ కి డోకా లేకపోవచ్చు కాక సార్, కానీ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? వాళ్ళ సీట్ను వాళ్ళు ఈ టైంలో కోల్పోవడం, రేపు జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. రాజకీయ పరంగా ఇది ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో? నేను పెద్దగా రాజకీయ పార్టీలు పట్టించుకోను. ఇప్పుడు పత్రికలకు వచ్చి మీడియాకు వచ్చి నా బాధ ఏమిటంటే, ఎలక్షన్ జరుగుతుంటే అభ్యర్థుల భవిష్యత్తుని తేల్చే ఎన్నిక అంటారు. ద ఫేట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అని కాదు, ప్రజల భవిష్యత్తు తేల్చే ఎన్నికలు. ఓటు వేసేది మనం, పన్ను కట్టేది మనం. మన భవిష్యత్తు కానీ పోటీ చేసేవాళ్ళ భవిష్యత్తు ఏంటంటే వాళ్ళు నెగ్గిన ఓడినా వాళ్ళు హాయిగా ఉంటారు. 5-10 తరాల పాటు కావాల్సిన సంపాదన వాళ్ళ దగ్గర ఉంటుంది. మన ఆలోచన బీఆర్ఎస్ కి ఏమైతే మీకు నాకేం కావాలా, కాంగ్రెస్ కి ఏమైతే మీకు నాకేం కావాలా, బీజేపీకి ఏమైతే మీకు నాకేం కావాలా, రాష్ట్ర ప్రజలకి ఏమవుతుంది, రాష్ట్రానికి ఏమవుతుందో అర్థిద్దాం మనం. సార్ బీహార్ రిజల్ట్ ఎలా చూడాలి సార్? అసలు ఊహించిన విధంగా ఎగ్జిట్ పోల్స్ ఏదో 130, 120, 140 వరకు ఆగారు, కానీ 200 డబుల్ సెంచరీ దాటిపోయిన నేపథ్యం. అంటే ఎగ్జిట్ పోల్స్ మొత్తం మీద నిజమని తేలుతోంది. ఒకసారి స్పష్టమైనటువంటి తీర్పు రావడం మొదలెట్టిన తర్వాత అనుకున్న దానికి ఆగదు. మనం ఇది మొట్టమొదటిసారి కాదు, ఎన్నోసారి ఎన్నికల్లో మనం చూసాము. అవునండి, ప్రజల తీర్పు ఒక పక్షంగా ఉన్నప్పుడు ఏకపక్షంగా ఉంటుంది. అందులో మనకి ఏంటంటే పత్పాస్త పోస్ట్ సిస్టమ్ కాబట్టి మీకు చాలా విపరీతమైన తీర్పు. ఉదాహరణకు ఇప్పుడు ఇవాళ 83%, 82% సీట్లు ఎన్డీఏకి వచ్చేట్టున్నది. కానీ మీరు ఓట్ల శాతాన్ని చూస్తే మరి చూడలేదు, మనకి సమాచారం అందలేదు. బహుశా 5-6% కంటే ఎక్కువ తేడా ఉండకపోవచ్చు. అంతేనండి. కాబట్టి కొద్దిపాటి అయినా సరే రాష్ట్రం మొత్తంలో గనక ఓట్ల శాతం ఎక్కువ ఒక పార్టీ కనిపిస్తే, ఒక కూటమి కనిపిస్తే, ఏకపక్షంగా ఎన్నికల ఫలితాలు కనిపిస్తాయి. అది మన ఎన్నికల వ్యవస్థ ఉన్నటువంటి సమస్యది. అంచేత ఇంత మాత్రం చేత అవతల పార్టీ పూర్తిగా పోయిందనుకోకూడదు. కానీ ఖచ్చితంగా ఇవాళ ఒక స్పష్టమైన ఒక పక్కనేమో ఈ కూటమి ఉన్నంతలో గతంతో పోలిస్తే, 20 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఒక జంగిల్ రాజ్యాల నుంచి కాస్త కూస్తూ శాంతి భద్రతలు, కొద్దిపాటి మౌలిక సదుపాయాలు, కొంతమేరకైనా ఆర్థిక అభివృద్ధి బాగున్నట్టు కాదు. ఎందుకంటే బీహార్ దేశంలో అత్యంత పేద రాష్ట్రం, కానీ కొద్దిపాటిన ఆర్థిక అభివృద్ధితో కొంచెం ప్రయత్నం చేసింది. సంక్షేమాన్ని అభివృద్ధితో కొంత మిళితం చేసే ప్రయత్నం చేసింది. రెండో పక్కన ఏమైందంటే అసలు అభివృద్ధిని గురించి మాటే లేకుండా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని ఒక అసంబద్ధమైనటువంటి ఒక హామీ ఇచ్చారు. దేశం మొత్తంలో ప్రభుత్వోద్యోగుల సంఖ్య జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రాల్లో కానీ స్థానిక ప్రభుత్వాలకు కలిపి 1,80,00,000, 2 కోట్ల